తమ్ముడు ఎక్కడ పిలవండి ఆఫీస్ కి. రాయ్ మా అన్నయ్య ప్రళయం లాంటి వాడు. రాయ్ ఆ ప్రళయాన్ని నా గుప్పట్లో బంధించి ఆట ఆడుకుంటాను రా. అన్న తమ్ముడు ఇంట్లో లేదన్నా. ఎక్కడికి వెళ్ళాడు రా? పని మీద బయటికి వెళ్ళాడేమో. జైల్లో ఉన్నాడన్న. ఓసారి ఇచ్చేసాడు. ఎవడ్రా ఎవడ్రా తమ్ముడు వర్షం తీసుకొచ్చింది? నేనే. ఎంత ధైర్యం నీకు? అది నా బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫుల్. తప్పు చేస్తున్నావు బాస్. ఈ బాస్ తప్పు నా కొండిగాలతో ఇలాగే ప్రవర్తిస్తాడు. నా తమ్ముడు ఏం చేశాడు? నువ్వు అరెస్ట్ చేసావు. ఏం చేశాడా? ఈ నా కొండి గారు కల్తీ మందులు అమ్మి అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాడు. దీని కర్త కర్మ క్రియ అన్ని నువ్వని నాకు తెలుసు. మా ముందే తాగిన ప్రూఫ్ ఏంటి? ముందు నీ షాప్ లైసెన్స్ చూపించు, ఆ తర్వాత ప్రూఫ్ నేను చూపిస్తా. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికే ట్రాన్స్ఫర్ చేయిస్తా. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావో చేసుకో. ఢిల్లీకి పంపిస్తావో, ముంబైకి పంపిస్తావో, అండమాన్ పంపిస్తావో, లేక నల్లమల స్టేషన్ పంపిస్తావో, నువ్వు ఎక్కడికి పంపించినా సరే అక్కడ నీలాంటి వాళ్ళను వేటాడి ఏరి పారేస్తా. నా తమ్ముడిని తీసుకుని వెళ్తా. హలో మనిషి గారు, ఏమంటున్నారు? మా వల్ల కాదంటున్నారా? ఇంటికి వెళ్ళిపోమంటున్నారా? లేక నీ పరిస్థితి కూడా ఇలాగే అంటున్నారా? ఎలా? బస్ నేను వెళ్ళేది మళ్ళీ రావడానికే. తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు. 24 గంటలు నువ్వు ఇంట్లో ఉంటావు. ఈ పోలీసు వాళ్ళు లేకపోతే ఈ భూములు ఆగిపోదు, ఈ జనాలు ఆగిపోడు. ఏ దాస్, సూర్యుడు కనిపించకపోయినా చంద్రుడు కనిపించకపోయినా గాలి నీరు నిప్పు టోటల్ గా ఈ భూగోళం మొత్తం ఒక్క నిమిషం ఆగిపోయినా బతకగలరు. కానీ ఈ పోలీస్ ఒక క్షణం కనిపించకపోతే నువ్వు, నీ కన్నా, నీ తల్లి, నీ నాన్న, నీ అక్క, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ స్నేహితులు, నీ బంధువులు సమస్త జనం కల్లోలం అయిపోతారా? అది ఈ పోలీస్ పవర్. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి బలాన్ని పెంచుకున్నావు. నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి జన ప్రాణాలతో ఆడుకుంటున్నావు. జనం చేతకాని వాళ్ళని బలహీనలని అనుకుంటున్నావే.